హెడేక్ అనేది జనరల్‌గా అందరికి వచ్చే ప్రాబ్లమ్ ఇది. సో, జనరల్ ప్రాబ్లమ్‌ని మనము డైరెక్ట్‌గా న్యూరాలజిస్ట్‌కి ఎలా అంటే జనరల్ ఫిజిషియన్‌కెళ్తాం మనము. తలనొప్పి లేకపోతే ఆప్టిమాలజిస్ట్‌కెళ్తాం. సో, ఇది అంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సివియర్ పెయిన్ అన్నప్పుడు సివియర్ పెయిన్‌కెళ్ళాలా? లేకపోతే మైనర్ పెయిన్స్‌కెళ్ళాలా? ఎలా అని? సో, ఫస్ట్ హెడేక్ అన్నప్పుడు ఇద్దరు న్యూరాలజిస్ట్ గానీ, జనరల్ ఫిజిషియన్ గానీ పెద్ద వయసులో వాళ్ళైతే కలవచ్చు. ఎవరినైనా కలిసినా పర్లేదు. ఓకే. బట్ హెడేక్‌లో మనకి కొన్ని డేంజరస్ సైన్స్ ఉంటాయి మెయిన్‌గా. అంటే తలనొప్పితో పాటు జ్వరము, లేదా వాంతులైపోవడం, కొత్తగా హెడేక్ రావడము. ముందెప్పుడు లేదు, ఫస్ట్ టైం హెడేక్ వచ్చింది నాకు. హెడేక్‌తో పాటు కళ్ళు చూపు తగ్గింది, లేదా బరువు తగ్గుతుంది, డబుల్ కనిపిస్తున్నాయి హెడేక్‌తో పాటు. ఇట్లాంటి కంప్లైంట్స్ అన్ని డేంజరస్. హెడేక్ ఉన్నా కూడా హెడేక్ మైనర్ కంప్లైంట్ కాదు, ఇంకా లోపల ఏదో పెద్ద ప్రాబ్లమే ఉన్నట్టుగా మనము దీన్ని గమనించాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే బ్రెయిన్లో ట్యూమర్, లేకపోతే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోవడం కానీ, ఇట్లాంటి కొన్ని డేంజరస్ కండిషన్స్ని ఇవి సూచిస్తాయి. సో అట్లాంటి టైంలో న్యూరాలజిస్ట్ని కలవడం బెటర్. చాలా మంది ఈ హెడేక్ అనుకోగానే ఫస్ట్ కళ్ళు చెక్ చేయించుకోవడానికి పోతారు కంటి డాక్టర్ దగ్గరికి. బట్ కంటి చూపుకి, అంటే విజన్ తగ్గడానికి హెడేక్ సంబంధమే లేదు. సో పెద్ద వయసులో మనకి చూపు తగ్గుతూ తెలిసిపోతుంది. చిన్న పిల్లలు చెప్పలేరు. సో చిన్నప్పుడు పిల్లలకి తలనొప్పి వాళ్ళు ఏడవడము, దానివల్ల ఐ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు చూపు చెక్ చేస్తే ఏమవుతుంది అంటే విజన్ తగ్గినట్టుగా ఉంటుంది. సో వాళ్ళకి స్పెక్స్ పెట్టుకున్నప్పుడు హెడేక్స్ తగ్గుతాయి. ఎందుకు వాళ్ళకి హెడేక్స్ వస్తాయి అంటే వాళ్ళు కళ్ళు చిట్లనిచ్చుకొని చూస్తారు, వాళ్ళు కళ్ళు మూసుకొని చూస్తారు, దానివల్ల స్ట్రెయిన్ అవుతాయి, దానివల్ల హెడేక్స్ వస్తాయి. చూపు తగ్గిందని చెప్పలేరు కాబట్టి వాళ్ళకి హెడేక్స్ అనేది స్పెట్స్ తోటి ఇంప్రూవ్ అవుతుంది. కానీ పెద్దవాళ్ళకి విజన్ తగ్గితే వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళకి స్పెక్స్ తోటి ఏం హెల్ప్ అవ్వదు. సో హెడేక్స్ కి స్పెక్స్ కి సంబంధం ఉండనేది ఫస్ట్ రాంగ్ థింగ్ అది. సో ఆఫ్థమాలజిస్ట్ ని ఎప్పుడు కలవండి హెడేక్ ఉన్నప్పుడు అంటే, చూపు మందగించిందో లేదా రెండు కనిపిస్తున్నాయనో ఉంటే, అట్లాంటివి ఉన్నప్పుడు ఆఫ్థమాలజిస్ట్ కలవచ్చు. బట్ అక్కడ కూడా కంటి లోపల నరం చెక్ చేస్తాం. ఆఫ్థమాలజిస్ట్ కంటి నరం చెక్ చేస్తారు లోపల, అది ఉబ్బుతుంది అన్నట్టు, బ్రెయిన్ లో ప్రెషర్ పెరిగితే అది ఉబ్బుతుంది. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ న్యూరాలజిస్ట్ నే కన్సల్ట్ చేయమని చెప్తారు. దానిలో ఆ ప్రెషర్ పెరిగితే, బ్రెయిన్ లో ప్రెషర్ పెరగడానికి కారణాలు మళ్ళీ బ్రెయిన్ ట్యూమర్, లేకపోతే బ్రెయిన్ ప్రెషర్ పెరగడం, వేరే కారణాల వల్ల బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. అట్లాంటి కండిషన్స్ లో బ్రెయిన్ ప్రెషర్ పెరిగి కంటిలో వాపు కనిపించుద్ది. అది మనము ఆఫ్థమాలజిస్ట్ చూసినప్పుడు డిటెక్ట్ చేస్తారు. సో అగైన్ న్యూరాలజిస్టే ఫైనల్ గా చూస్తాము. ఆ కండిషన్ కి కొరకి స్కాన్స్ కానీ, సిటీ స్కాన్ తగ్గట్టు చూసుకొని దానికి కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. లైక్ చేయండి,